హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నమస్తే. ఇప్పుడు దాకా మనం నాతో ప్రశాంత్ కాస్త దున్నిపించడం, ట్రాక్టర్ చేయించడం ఇదంతా జరిగింది. కాదు ప్రశాంత్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. 2 సంవత్సరాలు అవుతుందా? 2 సంవత్సరాలు అవుతుందా? ఎలా ఉంది మొత్తం నీ లైఫ్? ఏడ్చినట్టుంది. మంచిగా ఉందా అన్న? మంచిగా ఉందా? హ్యాపీ ఉందా? మన పని మనం చేసుకుంటా, మందికి మనం ఇచ్చిన మాట నిమ్మలంగా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా. కొన్ని దానం చేయదలిచాను, మీరు కూడా వాటిని దానం చేస్తున్నందుకు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేసావు ప్రశాంత్? పైసలేడరా సార్, నేను చెప్పేది మీరు పైసలేడరా అన్న. ఇప్పుడు నేను వేనా, ఆ బాధ ఏంది నాకు తెలుసు. నువ్వేను నాకన్నా ముందుగా నువ్వేను, ఆ బాధ ఏంది నీకు తెలుసు. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. అనేటోళ్ళు 100 అంటారు అన్న. 100 అనే వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా, తెలియక అంటారు. తెలుసుకున్న తర్వాత ఏంటిది అని వాళ్ళే అనుకుంటారు కదా. ఏంట్రా కొత్తగా నీతులు చెప్తున్నావు? అయ్యో కొత్తగా చంపుతున్నారే. యాక్చువల్లీ ఎంత కట్ అయ్యింది, ఎంత నీకు వచ్చింది? అయ్యా టైం అయిపోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత బుర్ర బద్దలు కొట్టుకుంటే 15 లక్షలకు తెలియంది. యాక్చువల్లీ ఎంత మొత్తం కట్ అయ్యి మొత్తం 30% 40% కట్ అయిపోయింది కదా. 30% 40% గిఫ్ట్ ట్యాక్స్ కింద కట్ చేశారు. వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. అది కారు మరి ఫ్రీగా ఇచ్చారని చెప్పారు. ఫ్రీగా ఇచ్చారా? లే అన్న, ఫ్రీగా కదా, దానికి కూడా డబ్బులు. నెక్లెస్ సంవత్సరానికి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతారా? 4 times కదా సార్. నేను వీళ్ళ చేత మంత్లీ ఒకసారి కట్టిస్తాను. పాపం కదా సార్. పాపిస్టోళ్ళ సొమ్ము కొట్టేయడం పాపం ఎలా అవుతుందిరా? డబ్బులు ఇస్తా అన్నాడు, తినేసాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటాము, చేసేస్తామా? నువ్వు ఎందుకు ఎప్పుడు దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు? అంటే అన్న, ఇప్పుడు నేను చెయ్యాలనుకున్న పని కొన్ని చూపెట్టినా, కొన్ని చూపెట్టకుండా చేసిన. ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా మనసు పూర్తికి నాకు తెలుసు, నేను ఇచ్చింది తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. అంటే నేను చెయ్యాలనుకున్న లక్ష్యం ఏంది? ఒకటే బిగ్ బాస్ నుంచి వచ్చింది కదా, నా జీవితాంతం కష్టపడ్డ దాంట్లోకి వెళ్ళి సగం ఇవ్వాలి సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను, లేవన్నాడు. ఇప్పుడు అడిగి 5,000 రూపాయలు తీరిపోతుంది. నేను ఇప్పటికైనా ఏదైనా ఓపెనింగ్ అయినా ఏదైనా నా దాంట్లోకి వెళ్ళి కొంచెం పర్సెంట్ కొంతమందికి హెల్పింగ్ పోతుంది. కొన్ని చెప్పుకోలే, ఎంత త్యాగమూర్తి. ఆ చెప్పుకొని ఇవాళ నాకేందంటే, నాకు మొన్న ఒక ఫోన్ వచ్చిందన్న. నీ దయ వల్ల అనగానే ఏమైందన్న. ఏమైందిరా అంటే నాకు సంతోషమైన మాట ఒక మాట, నువ్వు ఏవాటి నేను ఈ రోజు కాలేజ్ టాపర్ అయినా అన్న. సూపర్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇది నమ్మసకి గారి విషయం, ఇది ఎవరు నమ్మరు, నేను అసలు ఒక్కసారి నీ మణికట్టుతో పోడు. ఏదో సెంటిమెంట్ తో అడుగుతున్నాడనా, ఒక పోటు పొడిచాయి అంతేనంట.